ఈ రోజుల్లో మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ అండ్ డివోర్స్ కేసెస్ పెరగడానికి ఎక్స్ట్రా మెరిటియల్ ఎఫైర్స్ ఒక పెద్ద కారణం. నేను చూసిన చాలా కేసెస్లో హస్బెండ్ వైఫ్ ఇద్దరిది కూడా తప్పు ఉంటుంది, కానీ రిజల్ట్ గా వాళ్ళ రిలేషన్షిప్ స్పాయిల్ అయ్యి డివోర్స్ అవుతుంది. భార్యాభర్తలు అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. రీసెంట్ గా ఢిల్లీ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అది ఏంటి అంటే, మీరు వెంటనే డివోర్స్ ఫైల్ చేయకుండా ఒక స్టెప్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ రిలేషన్షిప్ ని కాపాడుకోవచ్చు. ఒకవేళ మీ భర్త లేదా భార్యకి ఎక్స్ట్రా మెరిటియల్ ఎఫైర్ ఉంది అని మీకు తెలిస్తే ఆ థర్డ్ పర్సన్ కి కూడా వ్యతిరేకంగా కేసు ఫైల్ చేయవచ్చు. తన నుండి కూడా కంపన్సేషన్ తీసుకోవచ్చు. ఒకవేళ మీ భర్త లేదా భార్యకి ఎక్స్ట్రా మెరిటియల్ ఎఫైర్ ఉంది అని మీకు తెలిస్తే ప్రూఫ్ ను కూరబెట్టి వాళ్ళు మీ మెరిటియల్ లైఫ్ ని డిస్టర్బ్ చేయకూడదు అని ఫస్ట్ ఒక లీగల్ నోటీస్ వాళ్ళకు పంపియండి. కావాలి అంటే వాళ్ళ మీద కేసు కూడా మీరు ఫైల్ చేయొచ్చు. ఎవరైనా థర్డ్ పర్సన్ వల్ల ఒక మ్యాట్రిమోనియల్ లైఫ్ స్పాయిల్ అయితే సివిల్ సూట్ ఫైల్ చేసి వాళ్ళ నుండి కంపన్సేషన్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా మెరిటియల్ ఎఫైర్ వల్ల డివోర్స్ ఎలాగో అవుతుంది, కానీ ఇందులో ఎక్కువగా నష్టపోయేది హస్బెండో వైఫో కాదు, పిల్లలకు ఎక్కువగా నష్టం జరుగుతుంది. ఎందుకంటే డివోర్స్ అయితే పిల్లలకి అటు తల్లి ప్రేమ ఇటు తండ్రి ప్రేమ సరిగ్గా దొరకదు. పిల్లల పెంపకం సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మీ బంధాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. పెళ్లిలో ఎప్పటికీ తనకి తోడుగా ఉంటాను అని ప్రమాణం చేస్తాం. నా సజెషన్ ఏంటి అంటే, ఈ ఎక్స్ట్రా మెరిటియల్ ఎఫైర్స్ కి దూరంగా మీ బంధానికి దగ్గరగా ఉండండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం ఫాలో చేయండి.